వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత మాస్ లీడరో అందరికీ తెలిసిందే. పేదవాడికి కష్టం వస్తే లెక్కలు తొక్కలు కాదు, ఫస్ట్ ఆకలి తీర్చాలని తాపత్రయపడే నాయకుడని గర్వంగా చెప్పుకునే పేరు వైఎస్ఆర్. అందుకే ఆయన ప్రతి పథకం ప్రభుత్వానికి మోయలేని భారమైనా వాటిని ప్రవేశపెట్టారు. పేదవాడి ఆకలిని, రోగాన్ని నయం చేయాలని ఆకాంక్షించాడు. పేదవారి ఆకలిని, కష్టాన్ని వైఎస్ఆర్ కనిపెట్టుకు ఉన్నాడనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. కానీ అవి ఏవీ బయటకు రాలేదు. జనాలకు తెలియని ఓ ఉదాహరణ మీకోసం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో 5వ అంతస్తులో ఆయన ఆఫీస్ ఉండేది. అందుకోసం ఆయనకు సపరేట్ గా లిఫ్ట్ ఉండేది. ఆయన లిఫ్ట్ దగ్గరికి రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్ట్లను ఆపేసేవారు. వైఎస్ఆర్ తన ఆఫీస్ లోపలికి వెళ్లి కుర్చీలో కూర్చున్న తర్వాతే లిఫ్ట్లు మళ్లీ పనిచేసేవి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒకే ఉద్యోగి లిఫ్ట్ ఆపరేటర్ గా ఉండేవాడు. ఆ కారణంగా అతనికి వైఎస్ఆర్ తో కొంచెం చనువు ఉండేది. వైఎస్ఆర్ కూడా అతన్ని రోజు చూస్తూ ఉంటారు కాబట్టి నవ్వుతూ బాగున్నావా అని అడిగేవారు. ఒకరోజు వైఎస్ఆర్ ఆఫీస్ లో ఉండగా సాయంత్రం ఆ ఉద్యోగి వైఎస్ఆర్ ఆఫీస్ లోకి వెళ్లి నమస్కారం చేశాడు. ఆ సమయంలో వైఎస్ ఏదో మీటింగ్ లో ఉన్నారు. వైఎస్ఆర్ ఆశ్చర్యంగా అతన్ని చూసి ఏమిటయ్యా అని అడిగారు. వెంటనే ఆ ఉద్యోగి తడుముకుంటూ, సార్, నేను ఈ సాయంత్రం రిటైర్ అవుతున్నాను. మా యూనియన్ వారు చిన్న పార్టీ ఇస్తున్నారు. చివరిసారిగా మీకు చెప్పి వెళ్దామని వచ్చానని చెప్పాడు. వైఎస్ఆర్ ఆశ్చర్యంగా చూసి, అరే పొద్దున్నే చెప్పలేదే, ఉండు అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి అర్జెంటుగా ఒక శాల్వా, ఒక బొకే తెమ్మని ఆదేశించారు. ఈ లోపల ఉద్యోగి కుటుంబ వివరాలను అడిగారు. అతనికి సొంత ఇల్లు లేదని, పెళ్లి కావాల్సిన కుమార్తెలు ఉన్నారని తెలుసుకొని సెక్రటరీని పిలిచి ఆ ఉద్యోగి పేరుతో ఒక ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతంలో 2 ఎకరాల భూమికి పట్టా కాగితాలు అరగంట లోపల సిద్ధం చేయమని ఆదేశించారు. ఇంతలో శాల్వా, బొకే, స్వీట్స్ వచ్చాయి. వైఎస్ఆర్ ఆ ఉద్యోగికి స్వయంగా సన్మానం చేసి తన జేబులోంచి కొంత నగదు తీసి పట్టా కాగితాలతో సహా అందించి అవసరమైతే కలవమని చెప్పి పంపించారు. ఆనంద బాష్పాలు రాలుస్తూ వెళ్లిపోయాడు ఆ ఉద్యోగి. ప్రచారానికి నోచుకొని ఇలాంటి కోణాలు వైఎస్ఆర్ లో ఎన్నో ఉన్నాయి.